అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. పాపం పెరిగిపోతే వినాశనం అవుతుందంట. పాపం పండిపోతే వినాశనం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి బ్రహ్మం గారు ఆ రోజే చెప్పారు. చూడండి, మా అమ్మమ్మల కాలం లాంటప్పుడు ప్లేగు వ్యాధి వచ్చింది, ఎంతోమంది చనిపోయినారు. మళ్ళీ కలరా వచ్చింది, తుడిచిపెట్టుకుపోయారంట. తర్వాత మసూచి, కుష్టివ్యాధి, హెచ్ఐవి పాజిటివ్, ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగింది. అన్నిటికన్నా మనకు తెలిసి కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ వణికిపోయినాయి. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయినారు. నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు మించినోడు ఎవ్వరు లేరు అనుకునే వాళ్ళు కూడా కరోనా వల్ల కనీసం ఒక వ్యాక్సిన్ దొరకలా, ఒక బెడ్ దొరకలా, ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరకలా. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ఇప్పుడు కూడా ఆ కరోనా బారిన పడి నయమైన వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఇప్పుడు కూడా బాధపడిపోతున్నారు. ఆ కరోనా జాడలు మర్చిపోకముందే మళ్ళీ కొత్తగా ఒక వైరస్ చైనాలో పుట్టిందంట. హెచ్ఎంపివి వైరస్ అంటది. ఆ చైనాలో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి, శ్మశానాలు కూడా కిటకిటలాడుతున్నాయి. భయమేస్తుందండి. ప్రపంచ దేశాలన్నీ భయపడిపోతున్నాయి. ముఖ్యంగా మనం పక్కనే కదా. అసలు ఇండియా అయితే ఏ పేపర్ చూసినా, ఏ టీవీ పెట్టుకున్నా ఈ వైరస్ గురించే చెప్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి మందుకి బానిసైపోయి మగవాళ్ళు లివర్లు పాడైపోయి ఎంతోమంది చచ్చిపోయారండి. చాలామంది వితంతువులు అయిపోయినారు ఆడవాళ్ళు. ఈ మందు దాగిన వాళ్ళు చనిపోవటం వల్ల చాలామంది అండి, ఎంతోమంది ఆడవాళ్ళు వితంతువులు అయిపోయినారు. మా కరోనా బారిన పడి నా స్నేహితురాలు కూడా చనిపోయింది. కావునైతే ప్యాకింగ్ చేసి ప్రొక్లైన్ తోటి తీసి గుంట తీసి దాంట్లో వేసేసారు. దాంతోనే నెట్టేశారు. అనాథ శవాల్లాగా ఎంతమంది అయిపోయినారు. ఈరోజు ఇప్పుడు కొత్తగా వచ్చిన చైనాలో పుట్టిన వైరస్ వల్ల చాలా గడగడ వణికిపోతున్నారు జనాలు. అందరూ కూడా భయభక్తులుగా అందరూ ఉండాలని, ఇలాంటి వైరస్ల్ని తరిమి కొట్టాలని నేను అనుకుంటున్నానండి. పోయినసారి ఎక్కువ మంది మగోళ్ళే చనిపోయినారు. పిల్లలు, పసిపిల్లలు, ఆడోళ్ళు, వీళ్ళందరికన్నా మగోళ్ళే ఎక్కువ చనిపోయారు. ఇంటి పెద్ద కోల్పోయి ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. అది మరవక ముందే మళ్ళీ ఒక వైరస్ వచ్చిందని భయపెట్టిస్తున్నారు. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ వైరస్ మన భారతదేశంలో రాకూడదు, ఎక్కడా రాకూడదని నేను కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి. ఇలాంటి వైరస్ల బారిన పడకూడదు. ఎవ్వరు కూడా, ఏ కుటుంబం కూడా ఈ వైరస్ బారిన పడకూడదు. అసలు మన గడపలో కూడా రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.